హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. అయితే చాలా చిన్న చిత్రంగా రిలీజ్ అయినటువంటి కుబేరా 100 కోట్లు ఎలా సాధించింది? సో చిన్న చిత్రాలు ఎదగటానికి పెద్ద హీరోలు హీరోయిన్లు ఒక్కసారి నడుము కడితే ఎలాంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీ ఉండబోతోందో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే శేఖర్ కమ్ముల టేకింగ్ గురించి మన అందరికీ తెలుసు. అది హ్యాపీ డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తమన్నా సూపర్ స్టార్ అయ్యింది అంటే కూడా ఒకప్పుడు కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ చేసుకునే తమన్నాని ఇప్పుడు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్గా చేసింది శేఖర్ కమ్ముల అని చెప్పుకోవచ్చు. అయితే నిజం చెప్పాలంటే కుబేరా చిత్రానికి సంబంధించి ఒక కథని నమ్మి నాగార్జున లాంటి ఒక సూపర్ స్టార్ తన క్యారెక్టర్ని చాలా చిన్నగా ఉన్నా కూడా ఎలాంటి ఈగోకి పోకుండా ఈ చిత్రంలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రని చేయడం, కథకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు నాగార్జున గారు అనేది ఒక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడులో సూపర్ స్టార్గా ఉన్నటువంటి ధనుష్కి ఎవరూ లేని ఒక అనాథ, ఒక ముష్టివాడి పాత్ర చేయటానికి చాలా ఈగో అడ్డం వస్తుంది. కానీ కథని కేవలం నమ్మి ఆ పాత్రలో ఒక మంచి విలువ ఉంది, చిత్రానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని అనుకున్నటువంటి ధనుష్ సూపర్ స్టార్ ఇమేజ్ని కాదనుకుని ఆ జానర్ని దూరంగా జరిగి ఈ పాత్ర చేయటమే తొలి సక్సెస్గా మనం భావించవచ్చు. ఇంకొక విషయాన్ని తప్పకుండా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే శేఖర్ కమ్ముల మూవీస్ అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా ఉంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్గా కానీ లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భంలో నాగార్జున లాంటి ఒక సూపర్ స్టార్ని, ధనుష్ లాంటి ఒక సూపర్ స్టార్ని తీసుకుని కుబేరా లాంటి ఒక స్టోరీ కంటెంట్ ఉన్నటువంటి చిత్రాన్ని తీసుకోవాలి అంటే శేఖర్ కమ్ముల ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఇక్కడ దాదాపు బాలీవుడ్లో ఇంటర్నేషనల్ క్రష్ అని అందరూ ఇప్పుడు పిలుచుకుంటున్నటువంటి మన నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఒక పాత్ర చేయటానికి ఒప్పుకుంది అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో మేకప్ లేకుండా రష్మిక నటించడం అండ్ సొంతగా తనే డబ్బింగ్ చెప్పుకోవడం అనేవి చాలా కీలక అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఎవ్వరూ కూడా వాళ్ళ సూపర్ స్టార్ డమ్ని, ఎలివేషన్స్ని, అభిమానులని ఒక ఎక్స్పెరిమెంట్ విషయానికి వచ్చి ఎవరు కూడా వాళ్ళ సూపర్ స్టార్ డమ్ని కాదనుకుని చేసినటువంటి ఒక ప్రయోగమే ఈ కుబేరా అని చెప్పుకోవచ్చు. ఈరోజు సినిమా సక్సెస్ అయింది అని మనం ఇలాంటి వీడియోలు చేస్తున్నాము అంటే ప్రయోగాలు చేయటానికి హీరో హీరోయిన్లు ముందుకు రావడం, దానికి దర్శకుడు ఒప్పించడం అనేది ఎంత గొప్ప విషయమో మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. సినిమా సక్సెస్ అవ్వాలంటే దాదాపు 100 కోట్లు 1000 కోట్లు పెట్టడం కాదు, కథని నమ్మి ముందరికి వస్తే సూపర్ స్టార్డమ్ ఉన్న వాళ్ళకి ఎంత అపురూపమైన విజయాలు వస్తాయి అనటానికి కూడా కుబేరా 100 కోట్లు సాధించడమే ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ధనుష్ని, నేను సూపర్ స్టార్ని, ఒక బిచ్చగాడి పాత్ర నేను చేయడం ఎందుకు అని ధనుష్ కనుక అనుకుని ఉంటే ఈరోజు ఈ సక్సెస్ ఉండేది కాదు. నాకున్నటువంటి రొమాంటిక్ ఇమేజ్ని పక్కన పెట్టుకుని నేను ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని ఎందుకు చేయాలి అని నాగార్జున గారు అనుకున్నట్టయితే ఈరోజు చిన్న పాత్రకైనా ఇంతమంది అభిమానించి నాగార్జున గారి కంటెంట్ని ఒప్పుకునేవారు కాదు. నేషనల్ క్రష్ అనే పేరుతో సూపర్ స్టార్డమ్ ఉండి బాలీవుడ్లో దాదాపు ఒక చిత్రానికి 5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు తీసుకుంటున్న రష్మిక తాను మేకప్ లేకుండా దాదాపు ఒక చెత్తలో నిలబడి చెప్పులు లేకుండా దాదాపు 6 నెలల పాటు ఎంతో కష్టపడి ఈ పాత్రని కనుక చేయకపోతే ఈరోజు ఇలాంటి సక్సెస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండేది కాదు. సో ఇలాంటి సబ్జెక్ట్ని ఎంచుకునేటప్పుడు డబ్బులు ఎన్ని వస్తాయి అని కాకుండా ఎంత గొప్ప చిత్రాన్ని చెయ్యబోతున్నాము అని హీరో హీరోయిన్లు అనుకోవడం వల్ల దాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు తాను సొంతగా కథ రాసుకుని అయితే డబ్బుకు ఎంత విలువ ఉంది, డబ్బు వల్ల ఎంత అనర్థాలు జరుగుతాయి, ఆ డబ్బే లేకపోతే
ఎన్ని అవరోధాలు వస్తాయి మనిషి జీవితానికి అనే ఒక థిన్ లైన్ని తీసుకుని ఇంత సక్సెస్ని సాధించడం అంటే ఒక చిన్న విషయం కాదు. అయితే చాలాసార్లు మనం ఎన్నో విషయాలు మనం ప్రస్తావించుకుంటాం వీడియోలు చేసేటప్పుడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద చిత్రం, ఎంత గొప్ప చిత్రం అని కాకుండా కథని నమ్మి దర్శకులు కానీ హీరోయిన్లు కానీ ముందరికి వస్తే కుబేరా లాంటి సక్సెస్లు ఎన్నో వస్తాయి మన తెలుగు ఇండస్ట్రీలో. అయితే ఇలాంటి చిత్రాలు తప్పకుండా ఇక ముందు కూడా రాబోతాయని మెగాస్టార్ చిరంజీవి గారు చిత్రాన్ని వెనక ఉండి నడిపించడం కూడా, ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి నుంచే చిరంజీవి గారు ఎంత సపోర్ట్ చేశారు అన్న సంగతి మన సినిమా ఇండస్ట్రీకి అంతా తెలుసు. సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ చాలా సందర్భాల్లో శేఖర్ కమ్ముల గారు చిరంజీవి అభిమానిగా ఈ చిత్రాన్ని చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. బాయ్.